ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందములో 7వ అధ్యాయం. నిన్నటి రోజున అర్జునుడు ద్రౌపదీదేవి దగ్గర శపథము చేసి శ్రీకృష్ణుడు రథసారథిగా చేసుకుని బయలుదేరాడు. అశ్వత్థామ భయపడిపోయి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ ఆయనకి బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరోనామాస్త్రం ఒకటి, అది లోకాన్ని దహించి వేస్తోంది. కానీ ఆయనకు మళ్లీ దాన్ని ఉపసంహరించేటువంటి శక్తి లేదు. ఈ తత్వాన్ని ఎరిగిన వాడే శ్రీకృష్ణుడు అర్జునుని ఆదేశించాడు, నాయన నీకు బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగ విధి, దాని యొక్క ఉపసంహరణలు తెలుసు కాబట్టి నువ్వు అస్త్రాన్ని సంధించి 2 కలువు మళ్ళీ నువ్వు ఉపసంహరించి చెప్తారు. ఆ విధముగా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు అర్జునుడు తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని ప్రయోగించి 2 అస్త్రాన్ని కలిగి మళ్ళీ ఉపసంహరిస్తాడు. దాని తర్వాత అశ్వత్థాముడిని కట్టి బలిపశువుని ఏ విధంగా తీసుకువెడతారో ఆ విధంగా తన యొక్క శిబిరానికి తీసుకువచ్చాడు. అథోవేత్ శ్రీసూత ఉవాచ ఏవం పరీక్షతా ధర్మం పార్థ కృష్ణేన సూదితః నైచ్ఛద్ధంతుం గురుసుతం యద్యప్యాత్మహనం మహాన్. ఇట్లు అర్జునుని ధర్మనిష్టను పరీక్షించు కృష్ణుడు ఆయనను ఉత్తేజపరిచినను మహాత్ముడు అర్జునుడు తన మహత్వము వలన పుత్రహంతకుడైనను గురుపుత్రుడు అశ్వత్థామని సంపదలసలేదు. 1
అశ్వత్థాముడు బ్రాహ్మణుడు, రెండవది గురుపుత్రుడు. బ్రాహ్మణుడు కనుక తప్పు చేసినట్టు ఏదైనా శాసించే అధికారం ఎవరికి లేదు, భగవంతుడికి. రెండవది పైగా ఈయన గురుపుత్రుడు. భగవంతుడు చెప్పేటువంటి ఉత్తేజపరుస్తున్నాడు, చంపి వీడు మహాదుష్టుడు, ఆతతాయి ఇంద్రుడు చిన్నపిల్లలు సంహరించాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన్ని బతకడానికి అర్హుడు కాదు అని చెప్పి ఉత్తేజముగా వాక్యములు చెప్తున్నది కూడా ఈ అర్జునుడు. ఆయన ఒక మహత్వం కలవాడు కాబట్టి తన పుత్రుడు సంహరించడానికి కూడా అశ్వత్థామని ఏమి చేయలేదుట. చేయకుండా నాటితో కట్టేసి తీసుకొచ్చాడు. అధోపేత్య స్వవిరం గోవింద ప్రియ సారథి న్యవేదయత్తం ప్రియాయై శోచంత్యా ఆత్మజాన్ హతాన్. గోవిందుడే సకుడుగను సారథిగను గల అర్జునుడు తన శిబిరమునకు వచ్చి తన పుత్రులను చంపబడగా దుఃఖించుతున్న ద్రౌపది ఎదుట అశ్వత్థామను నిలిపెను. చూచాడు, శపథం చేశాడు ఏమని. కాబట్టి ఆ పిల్లలని పోగొట్టుకుని ఏడుస్తున్నాడు ద్రౌపది ముందు ఈయన పట్టుకుని కట్టి ఒడిని నిలబెట్టాడు. నిశ్చయం సూచించేయమంటావా. తదాహృతం పశువత్ పాశబద్ధం అవాంముఖం కర్మ జుగుప్సితేన నిరీక్ష కృష్ణాపకృతం పురోసుతం వామ స్వభావా కృపయాననామచ. ఆయన పరిస్థితి ఎలా ఉందిట, తప్పు చేస్తే కాబట్టి ఒక విధముగా పాశము చేత కట్టబడి ఉన్నాడు. ఎవరు? అశ్వత్థామ, ద్రోణాచార్య యొక్క పుత్రుడు, కృపి యొక్క పుత్రుడు. తర్వాత ఇంకా ఇటువంటి దుఃఖిసలను కర్మ చేశాడు. దుఃఖిసం అంతా కూడా ఒడి గొగురు పడగలుగుతాడు. చిన్నపిల్లలు సంహరించాడు కాబట్టి అందరూ అసహించుకునేటువంటి పని చేశాడు. కాబట్టి ముఖం వాడిపోయింది. పశువు వలె కట్టవేయబడి అగౌరవముతో తీసుకుని రాబడిన వాడు గురువు గారి యొక్క పుత్రుని ఏ విధంగా తీసుకురావాలట, అతి సత్కారములతోటి ఛత్రచామరములతోటి చక్కగా ఆయన్ని రథం మీద అధిరోహించి సకల మర్యాదలు తీసుకురావాలి. కానీ అటువంటిది ఈనాడు తన చేసినటువంటి దుష్టకర్మ వలన ఆయనని బలిపశువునే తీసుకొచ్చారు, అగౌరవంగా తీసుకొచ్చారు. నింజములకు తన కర్మదోషముల వలన మౌనముగా తల వంచుకొని ఉన్నాడు. తాను చేసిన కర్మ నిందితమైనటువంటిది, అందుకని ఎటువంటి పౌరుషము లేకుండా చచ్చిన వాడి వలె కుక్కిన పేరు వలె ఆయన సిగ్గుతో తలవంచుకున్నట్ట. అపకారి మళ్ళీ పైగా అగు గురుపుత్రుని చూచి దయతో సుస్వభావయుడు ద్రౌపది వానికి మృత్యను. అంత దీనురాలు స్థితిలో ఉంది ఆవిడ. 5 పుత్రులు పోయారు. అయినప్పటికీ వచ్చినది తన యొక్క గురువు గారి యొక్క పుత్రుడు కాబట్టి ఆయన అపకారం చేశాడు. అయినప్పటికీ గురువు గారి పుత్రుడు కాబట్టి ఆ మహా సాధ్యమైనటువంటి సాధ్య శిరోమణి మహాపతివ్రత ద్రౌపది దేవి నమస్కారం చేసింది గురుగారి పుత్రుడికి. అది స్వభావం. మనం ఎటువంటి ఇక్కట్లో ఉన్నప్పుడే మన స్వభావం బయటపడుతుంది. మనం ఆపదల్లో ఉన్నప్పుడు, మహా సంతోషంలో ఉన్నప్పుడు, ఇంకా మిగతా చోట్ల స్వభావం బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ స్వభావం అది కాబట్టి ఇంత అపకారం అయినప్పటికీ కూడా ఆయన సన్మానం ఇచ్చిన ద్రౌపదిని నొక్కిందనమాట. ఇంకేముంది, నమస్కారం పెడితే ఇంకా చచ్చిపోతాడు మనిషి. తిరితే కాస్త దాని యొక్క ఆ అపకర్మకి కాస్త ఆయనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. కానీ అటువంటిది ఇంకా నమస్కారం పెట్టేప్పటికీ ఇంకా సిగ్గుపడిపోతాడు ఆయన. అంత్యస్య బంధనానయనం సతీ ముచితాం ఏష బ్రాహ్మణో నితరాం గురు. అయ్యా మీరు బుద్ధిమంతులటువంటి గురుపుత్రుల్ని కట్టించుకొచ్చారని ఒక ముందు విప్పేయండి అంటుంది ఆవిడ. ద్రౌపది మాత్రం అమగారు ఆ విధంగా ఉంటుంది. అశ్వత్థామను బంధించి తెచ్చుట చూచి సహింపనిదై సాధ్వియకు ద్రౌపది ససంభ్రమముగా లేచి ఈయనని విడువుము, బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ పూజింపదగిన వాడే కదా అని పలికింది. చూడండి అలా ఉంటుంది. అందుకనే వాళ్ళు ధర్మాన్ని ఆచరించే లోకానికి చూపించారు. వాళ్ళు ధార్మికులు అంటే
నేను బ్రాహ్మణుడు పుట్టాడు మాత్రం తెలియదని మనం తిరగేస్తాం. కాబట్టి ఆ విధంగా లేచి నిలబడింది. నమ్రమైనటువంటి వాక్కులతోటి బ్రాహ్మణుడు ఎల్లవల్ల పూజించగలడు కాబట్టి ముందు విడిచిపెట్టండి. ఆయన మనకు పూజ్యుడు. సరహస్యోదనుర్వేద సవిసర్గోపసంయమ అస్త్రకామశ్చ భవతా శిక్షితో యదనుగ్రహాత్ స ఏవ భగవాన్ ద్రోణ ప్రజారూపేణ వర్తతే తస్యాత్మనోర్థం పత్యాస్తే నాన్వ గాద్వీరసూహు కృపి. ఏమండి ఉత్తమ కొడుకుడు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టాలా అంటే అటువంటి వాళ్ళనికి మనం నమస్కారం చేయడమే వాళ్ళ శిక్షని. ఆ నిందించిన వాళ్ళు గౌరవించడమే వాడి శిక్ష. నాథ ఎవరంటుంది? అర్జునుడు అంటుంది ద్రౌపదిది. ఎవరి అనుగ్రహమచే నీవు సరహస్యములకు మంత్రములతో ధనుర్విద్యను ప్రయోగ ఉపసంహారములతో అస్త్ర విద్యను నేర్చితివో అట్టి ద్రోణాచార్యుడు తన పుత్రుడు అశ్వత్థామ రూపంతో ఉన్నాడు. ఉన్నది అశ్వత్థామ కాదయ్యా. నువ్వు ఎవరి దగ్గర అయితే సకల శాస్త్రం అభ్యాసం చేసుకున్నావో, అస్త్రశస్త్రముల యొక్క ప్రయోగం ఉపసంహారం తెలుసుకున్నావో అటువంటి ద్రోణాచార్యుడు నువ్వు సాక్షాత్తుగా ఉన్నాడు. ఆత్మదుడు కదా మరి. అటు ద్రోణాచార్యుడు తన పుత్రులకు అశ్వత్థామ రూపుతో ఉన్నాడు కాబట్టి ఆయన ఇంటికి తేడా లేదు, ఆత్మదుడు కాబట్టి. ఆయన అర్ధాంగియకు కృపియు వీర ప్రసవినియగుడచే భర్తతో సహగమనము చేయలేదు. మరి ఆయన యుద్ధం సంపడలేదు అశ్వత్థాముడు, అది వారు మన ద్రోణాచార్యుడు. అయినప్పటికీ ఆ కాలములో సహధర్మ సతీ సహగమనం ఉండేదన్నమాట. కానీ ఇక్కడ తన యొక్క పుత్రుడు వీరుడు కాబట్టి ఆ పుత్రుడి యొక్క ముఖము చూసి ఆవిడ సతీ సహగమనం చేయకుండా ఉండిపోయింది. తద్ధర్మం చ మహాభాగా భగవద్భి గౌరవం కులం వృజినం నారహతి ప్రాప్తుం పూజ్యం వంద్యమభీక్షస. ధర్మజ్ఞుడా, మహాభాగా, ఎల్లప్పుడూ పూజింపదగినదయు వందనీయమైనదియు అగు గురుకులము నీ వలన దుఃఖమును పొందరాదు. ఎల్లప్పుడూ కూడా మనం పూజించాలి ఆ గురువర్గాన్ని, గురువు యొక్క వంశాన్ని. ఈనాడు నీవు కనుక ఆయన అగౌరవపరిస్తే దాని వలన గురుమాత ఉందే ఆవిడ దుఃఖితురాలవుతుంది. కాబట్టి మన కర్మల ద్వారా ఎప్పుడూ కూడా బ్రాహ్మణులను కానీ గురువులను కానీ దుఃఖములకు పాలు చేయకూడదు. మనం చేసే వ్యవహారం వలన కానీ మన నడవడి వలన కానీ చెడ్డ పేరు తేకూడదు, వాళ్ళని అగౌరవపరచకూడదు. అందమైనటువంటి గురుకులము నీ ద్వారా దుఃఖం పొందకూడదు. మా రోవీదస్య జననీ గౌతమీపతి దేవత యథాహం మృతవత్సార్త రోదిమ్యం అశ్రుముఖీ ముహు. పుత్ర మరణము చే దుఃఖించుచు కన్నీరు విడుచుచు మాటి మాటికి నేర్చుచున్నట్లు ఈ అశ్వత్థామకు తల్లియు పతివ్రత కృపి దుఃఖింపరాదు. నాకు వచ్చిన కష్టం ఇతరులు రాకూడదు అని కోరుకుంటారు సత్వ్యక్తులు. అదే నాలవాడైతే వాళ్ళకు కూడా తెలియాలి, వాళ్ళకి దుఃఖం రాగాలి. అని ఇక్కడ సాధ్వి కాబట్టి నేను పొందిన దుఃఖం ఎవరు పొందకూడదు. ఎందుకంటే ఆవిడ తెలుస్తోంది పుత్ర సోమం ఏ విధంగా ఉంటుందో. పుత్ర మార్గం దుఃఖిస్తోంది, కన్నీరు విడుస్తోంది, మాటి మాటికి ఏడుస్తోంది. 5 కుమారులు పోయారు. అశ్వత్థామకు తనట్టు పతివ్రత అంటే కృపి ఈ విధంగా దుఃఖింపకూడదు. పైగా మనవాళ్ళు దుఃఖింపకూడదు. యై కోపితం బ్రహ్మకులం రాజన్యైరజితాత్మభిః తత్కులం ప్రదహత్యాసు సానుబంధం సుచార్పితం. మనోనిగ్రహము లేని రాజు వలన బ్రాహ్మణ వంశము కుపితమై ఆ క్షత్రియ వంశమును సమూలముగా శోకాగ్నియందు పడవేసి శీఘ్రముగా నాశము చేయును. ఏ రాజులకైతే మనోనిగ్రహము లేదో ఆ మనోనిగ్రహం లేకపోతే విచక్షణ జ్ఞానం కోల్పోతారు. ఏది చేయాలో కూడా తెలియదు. అటువంటి రాజుల వలన కనుక బ్రాహ్మణ వంశము కోపము నాకు పారినట్లయితే వాడు కనుక కోపం వచ్చినట్లయితే మొత్తం వంశాన్ని శిపించేస్తారంతే, ఇంకా ఏముండదు, వెంటనే నాశనం అయిపోతుంది శోకాగ్ని ఎందు. ఇక వాడు కనుక చూపించినట్లయితే శోకమైనటువంటి శుద్ధ స్వభావం
కానీ బ్రాహ్మణ తర్వాత శోకించినట్లయితే పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు పాచికలాడుతున్న ఎవరితోటి? ఉత్తర మహారాజుతోటి, అంతేనా? విరాట్ రాజు, అదే ఉత్తముడి యొక్క తండ్రి గారు విరాట్ రాజు గారు గురులో ఉన్నప్పుడు పాచికలాడుతున్నారు ఇద్దరు కలిపి. ఆ సమయంలో ఉత్తర గోగ్రహణం ఏదో అయింది, కూడా వెళ్ళాడు మన అర్జునుడు. ఆయన ఏ విషయంలో ఉన్నాడు? బృహన్నల. మొత్తం మీద బృహన్నల ఉత్తర ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆయన శత్రును సంహరించి ఓడించి వచ్చారనమాట. ఆవిడ చెబుతూ ఉంటే ఈ బృహన్నల యొక్క కార్యం అంటుంటే ఆయన కోపం వచ్చింది. బృహన్నల ఈయనేమో నపుంసకుడులా ఉన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయడం మా అబ్బాయి చేశాడని చెప్పేవి అనేటప్పటికీ నువ్వు ఆయన తప్పని అన్నారు ధర్మరాజు. దాంతో వెంట కోపం వచ్చి బాధ్యత కొట్టాడు. అప్పుడు ఆ ధర్మరాజు యొక్క రక్తము కింద పడకుండా ఉండడం కోసం అని చెప్పి వెంటనే పట్టుకొచ్చి ద్రౌపదేవి పాత్ర పెట్టింది. ఎందుకంటే ధర్మరాజు గారి యొక్క ఒక రక్త బిందువు కింద పడిందా ఆ పృథివీ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ విధముగానే కూర్చునేటువంటి గురువులకి కనుక ఆ కష్టాలు ఇచ్చినట్లయితే ఆ శోకమైనటువంటి జ్వాల వంశాన్ని సమూల నాశనం చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పి ఆ ద్రౌపది అంటోంది, ఇటువంటి పని మనం చేయొద్దు. ఇప్పటికే అందరినీ పోగొట్టుకున్నాం, మీరు కాస్త మిగిలి ఉన్నారు. ఇంకెవరున్నారు? సుభద్రాదేవి, ఎవరు? ఉత్తరాదేవి మిగిలి ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏ స్థితిలో కూడా మనం వాళ్ళకి దుఃఖం ఇవ్వకూడదని చెప్పింది అనమాట. ఎందుకంటే శీఘ్రం నాశనం అయిపోతుంది కాబట్టి. ధర్మరాజు అని ఎవరు? మన అర్జునుడేమో పట్టి చేశాడు. వాడి తల నేను నరికి కొట్టుకొస్తాను, దాని మీద తన పాదముతో తొక్కి నీ పుత్రుడు యొక్క కర్మలు చేస్తామని చెప్పి కృష్ణుడే అంటున్నాడు. చంపేయని బ్రాహ్మణుడు కూడా పని చేశాడు. ఎవరెవరు చంపకూడదు, చిన్నపిల్లలు నిద్రపోతున్నారు, స్త్రీలని, ఉన్మాదులని పోకలిపోతారు కదా, అటువంటి ఏమీ నేరం తినేటువంటి పిల్లలు సంహరించాడు కాబట్టి బతకడానికి యోగ్యుడు కాదు, చంపే అన్నాడు. ఆవిడేమో అయ్యా ఈ పని చేయకండి, మరి ఏం చేయాలి ఇప్పుడు? శ్రీ సూతోవాచ ధర్మ్యం న్యాయం సకరుణం నిర్వ్యలీకం సమం మహత్ రాజా ధర్మసుతో రాజ్ఞా ప్రత్యనందద్వచో ద్విజాః. సూతుడు పలికెను, ఓ బ్రాహ్మణులారా, అంటే ఎవరు? సౌనకాది మహర్షులారా, ద్రౌపదీదేవి పలికిన వాక్కు ధర్మపూర్వకముగను న్యాయముగను దయతో కూడినదిగను ఉదారముగను నుండెను. అందులో ప్రగల్భాలు వీరత్వం ఏమీ లేదు. చక్కగా సాఫీగా న్యాయముగా దయతో కూడా ఉందన్నమాట, ఉదారముగా ఉంది. ఇట్టి వాక్కును ధర్మరాజు ఆమోదించాడు. ధర్మరాజు గారు పెద్దన్నయ్య ఆయన చెప్పింది. ఒక స్త్రీ అయినా కూడా ధర్మాన్ని చక్కగా చెప్పింది. నకుల సహదేవస్య యుయుధానో ధనంజయః భగవాన్ దేవకీ పుత్రో ఏ చాన్యేయాశ్చ యోషితః. నకులుడు, సహదేవుడు, సాత్యకి, అర్జునుడు, భగవానుడు వాసుదేవుడు, ఇంకను ఇతర కూర్చుండి ఉన్న స్త్రీలు, పురుషులు అందరూ ద్రౌపది వాక్కులను ఆమోదించారట. చాలా బాగుందయ్యా, పోయినప్పుడు తిరిగి వస్తాడా? కష్టపెట్టి ఏం లాభం ఉంది? పాపం అసలే ఆ గురుపత్రినటువంటి కృపి పాపం భర్త శ్లోకంతో దుఃఖిస్తూ ఉంది. పుస్తకం కూడా ఆవిడకి ఎందుకు? ఆవిడకి పుస్తకం కదా మధ్య దుఃఖం పోతుందా? కాబట్టి మంచి బాగా చెప్పింది. అందులో ద్రౌపది అన్నారు, ఇవాళ కావాలని కొనియాడుతున్నారు, ఆమోదించారు. తత్ర మహర్షతో భీమ తత్ర శ్రేయాన్ వహస్మృత నభర్తుర్నాత్మనశ్చార్థి యోహన్ సుప్తాన్ శిశూను వృధా. మీకు ఎవరికి అసలు ప్రతీకార వాంఛ లేదయ్యా, ప్రతికారం లేదా? ఎక్కువ కాదా? ఈ విధంగా మాట్లాడుతుంటే మీరు అంటున్నాడు. అప్పుడు భీమసేనుడు క్రుద్ధుడై ఇట్లు పరిగట్ట, దుర్మతియకు ఈ అశ్వత్థామ తన ప్రభువుకు దుర్యోధనులకు గాని తనకు గాని ఎట్టి ప్రయోజనము లేకపోయినను నిద్రించు శిశువును నిష్కారణంగా వదిలించాడు. చేసిన తప్పు ఇది తక్కువే కాదు. పోనీ ఈ 5 ఉపపాండవులకు సంబంధించినటువంటి సంవత్సరాల వలన ఏమైనా తన యజమానికి సంతోషం కలిగజేశాడా? అతను ధిక్కరించాడు, ఇటు పనిచేస్తామని చెప్పి. పోతే పోయాం అందరూ కూడా
మన వంశానికి బీజం లేకుండా చేశావు అని చెప్పి తిట్టాడు. కాబట్టి ఆయన పనుల వలన తన యజమానికి కూడా ఎటువంటి ఆనందం కలగలేదు. తర్వాత ఇంద్రియుడు శిష్యులు నిష్కారణంగా వధించాడు. ఇట్టి పాపిని వధించుడయే శ్రేయస్కరము, లేని చోవి నరకము ప్రాప్తమగును. చూడండి, ఇక్కడ కనుక వీడికి మనం శిక్ష వేయకపోయినట్లయితే నరకానికి పోతాడు. కాబట్టి వధించమంటున్నాడు భీముడు. అప్పుడు ఇంకెవరు మిగిలారు? అన్నయ్య మిగిలాడు. నిశమ్య భీమ గదితం ద్రౌపద్యాస్త చతుర్భుజ ఆలోక్యవదనం సఖ్యు ఇదమాహ హసన్నివా అని నవ్వుతున్నాడు కృష్ణుడు. ఇట్లు భీముడు పలికిన వాక్కులను ద్రౌపది పలుకులను విని శ్రీకృష్ణుడు వెంటనే చతుర్భుజ రూపాన్ని ధరించాడు ఆయన. అందుకని ఎప్పుడే కూడా మన ప్లేడర్లుగా ఉంటాయి 4 ఎదులు. 2 ఎదులేమో ఇక్కడ ఆడుతూ ఉంటాయి. ఆయన సరే చెప్పరు కాబట్టి న్యాయమునకు 4 చేతులు ఉండాలి. 4 ధర్మాల వలన న్యాయం నడుస్తూ ఉంటుంది. న్యాయాన్ని ఎవరైతే స్థాపించాలనుకున్నారో వాళ్ళు చతుర్భుజులు ఉండాలి. అందుకని మన వాళ్ళు 4 చేతులు ఎక్కడ ఉంటాయన్నమాట. అదిలో కాబట్టి భగవంతుడు సాక్షాత్తుగా ఆయన వివిధ మురళీధర శ్యామ సుందరుడు ఇటువంటి సంకటంలో ఉన్న వాళ్ళకి న్యాయాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి అందరూ కావాల్సిన వాళ్ళే అతనికి గో బ్రాహ్మణ హితాయచ. అది మళ్ళీనేమో అర్జునుడు అందరూ కూడా పంచపాండు దాని యొక్క ప్రాణ స్నేహితులు, భక్తులు, ఆప్తులు, పార్షదులు. కాబట్టి అందరికీ సక్రమ న్యాయం ఇవ్వాలి కాబట్టి చతుర్భుజం ధరించాడు. చెబుతూ చెప్పడు, నవ్వుతూ కూతున్నాడు. చెయ్యి చేసి చెప్పడు ఆయన. ఎదేశిస్తా గురువు నీకు సరిగా బుర్ర దాన్ని బట్టి నువ్వు ఇంతగా నా దగ్గర ఏం నేర్చుకున్నావు పరీక్ష చేస్తాను కాబట్టి నీ బుద్ధిని ఉపయోగించి ఏది చేయాలి చేయంటాడు. ఇట్లు భీముడు పలికిన వాక్కులను ద్రౌపది పలుకులను విని శ్రీకృష్ణుడు వెంటనే చతుర్భుజ రూపమును ధరించి సందిగ్ధ మనస్కులకు అర్జుని ముఖమును చూసి నవ్వుతూ పలికాను. పథకం మధ్యలో వదిపోతుంది. ఏం చెయ్యాలి? శ్రీ భగవాను వాచ. ఆ విధంగా అర్జునుడు చూసి నవ్వుతున్నాడు. కృష్ణ నవ్వుతుంటున్నాడు. బ్రహ్మబంధుర్నహంతవ్యం ఆతతాయి వదార్హణ. బ్రాహ్మణుడు చంపకూడదు, అతను బ్రాహ్మ బంధువు. బ్రాహ్మణ లక్షణాలు లేకపోయినా హంసులు పుట్టాడు కాబట్టి చంపకూడదు. రెండవది ఆతతాయిని సంహరించాలి. మయైవో భయమాంనాతం పరిపాహ్యానుశాసనం. కాబట్టి నువ్వు ఏమి చేయాలో చెయ్యన్నాడు. ఏమిటా భగవానుడు పలికను, బ్రాహ్మణుడు అధముడైనను సంపదగిన వాడు కాడు. మరి ఒక పక్షమున శస్త్రపాణి ప్రాణఘాతకుడు వధింపదగిన వాడనియు నేను శాస్త్రకార రూపముతో 2 విధానములు చెప్పి తిని. ఈయన శస్త్రపాణి ప్రాణఘాతకుడు వధింపదగిన వాడు అని శాస్త్రంలో చెప్పాను నేను. 2 విధానాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి? పరస్పరము భిన్నముగాను వారిని నీవు పరిశీలనప్పుడు 2 వ్యతిరేకంగా ఉన్నాయి. సంపద సంపద ఏం చేయమంటావయ్యా? రికార్డంలో పెట్టావు అంటే నువ్వు జాగ్రత్త నీ యొక్క బుద్ధి పరిశీలించుంటున్నాడు. చక్కను పరిశీలించు. కురు ప్రతిశ్రుతం సత్యం యత్సాంత్వయతా ప్రియాం ప్రియం చ భీమసేనస్య పాంచాల్యా మహ్యమేవ చ. అందరి యొక్క మనస్సుని సంతృప్తి చేయడం కోసం నువ్వు ఒక పని చేయన్నారు. ఏం చేయాలట? సంపద చంపకూడదా? వదిలేస్తేనేమో భీముడి కోపం, సంపద చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. మరి ఏం చేయాలి? ద్రౌపదిని యోదార్చుతూ నీవు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్పుము. ద్రౌపది వాదాసం నువ్వు ప్రతిజ్ఞ చేస్తావు కదా. ఏం ప్రతిజ్ఞ చేశావు? తలకే పట్టుకొస్తానని చెప్పావు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలి. భీమసేనునకు ద్రౌపదికి నాకు మళ్ళీ ఆయన కూడా ప్రియము కలుగునట్లా వర్తింపుము. చూడండి ఏం చేయాలి ఇప్పుడు? ద్రౌపదికి, భీమసేనుడికి, కృష్ణుడి ముగ్గురు కూడా మనసుగా ఆనందం కలగాలట. ఆ ఒక్క పని చేయాలి. మీరు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలి? చంపాలా వదలాలా? అలా చెప్తున్నా తెలుసు కాబట్టి. అవ్యుడుగాడు వీడు శిశుహంత దురాత్మకుడాతాయి హంపవ్యుడు బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము బ్రాహ్మణోనహం తన్య అహం తన్య ఎటంచు వేదము
శృతం బగుగావున ధర్మ దృష్టి కర్తవ్యము వీరి కాసుట యథాస్థితి చూడము పాండవోత్తమానుడు కృష్ణుడు. ఏం చేశారట? చూతున్నట్టు శ్రీ సూత ఉవాచ అర్జున సహసాజ్ఞాయ హరేర్ హార్దమధాసిన మణిం జహార మూర్ధన్యం ద్విజస్య సహ మూర్ధజం. కూతురు పలికను. అర్జునుడు మామూలు మనలాంటి మట్టిపూర కాదుగా అయింది. భగవత్ సాంగత్యంలో ఉండగా ఆయనకి భగవంతుడి యొక్క మనస్సు బాగా తెలిసిపోయింది. కాబట్టి భగవంతుడు ఏ ఉద్దేశంలో ఏమి చేయమన్నాడు తెలిసిపోయింది అనమాట. వెంటనే శ్రీకృష్ణుని అభిప్రాయమును ఎరింగి ఖడ్గము ద్వారా అశ్వత్థామ యొక్క మస్తకమునందు పుట్టిన మణిని కేశములతో కూడా సంహరించాను. హరించాను. ఆ జుట్టుతో పాటు మణిని కూడా తీసేసేదాన్ని హరించాడు. తీసుకుపోయాడు. అయిపోయింది కదా. మహాత్మునికి అగౌరవపరచడమే మృత్యు. మహాత్ములకి వాడిని నలుగురిలో వాడిని తిరిగేశాడు. అదే వాళ్ళ మరణం. విముచ్య రసనాబద్ధం బాలహత్యా హతప్రభం తేజసామణినాహీనం శిబిరా నిరయాపయత్. అసలే ఇటువంటి పాడు పని చేసిన కారణముగా బ్రాహ్మణులు బ్రహ్మతేజస్సు పోయింది. ఆయన ముఖం జ్ఞానం అయిపోయింది, దృఢంగా ఉంది. అందులో మస్తకం ఉన్నటువంటి మణిని కూడా చేశారు. ఇంకా తేజస్సు లేనటువంటి కోరలు తీసి సాధువుడు అయిపోయాడు మనిషి. అర్జునుడు త్రాటిచే కట్టవేయబడిన వాడును. అర్జునుడు త్రాటిచే కట్టివేయబడిన వాడును. బాలవధ జనిత మహాపాపముచే కాంతి తొలగిన వాడును. బ్రహ్మతేజస్సును మణిని పోగొట్టుకుని వాడు నాకు అశ్వత్థామను బంధనము నుండి విడిపించి శిబిరము నుండి వెడలగొట్టాను. ఆ కట్టుతాడు అలా ఉండగానే అందరికీ ఒక ఆనందం, అంటే మనస్సుకి ఇష్టం కలిగించేటట్టుగా అశ్వత్థామని చంపకుండా తన యొక్క కేశములతో పాటు మస్తకం మడిని శుభ్రంగా తీసేసి కట్టిన తాడు వదిలిపెట్టి ఒక గింటి గిట్టాడు. ఎంత బయటికి పో ఇక్కడ మనిషి కౌరవం. బ్రాహ్మణుడు అయితే ఉంటుంది. బ్రాహ్మణుడు శుభ్రంగా వీడి దగ్గర బతికిన కారణముగా ఆవిడ పౌరుషం అవుతుంది. ఆ పౌరుషం ఏం చేస్తుంది? వపనం ద్రవిణాదానం స్థానాన్ నిర్యాపనం తథా ఏష హి బ్రహ్మబంధూనాం వధూనాన్యోస్తి దైహిక. తల గొరుగుట, ధనమును తీసుకొనుట, స్వస్థానము నుండి వెడలగొట్టుట అని అనేక విధములకు ఉపాయములు బ్రాహ్మణాధములను చంపుటకు గలవు. మనం చంపాలంటే ఏక ఓజక్కర్లేదు. స్వస్థానం, ఇల్లు కాల్ చేసి సరిపోతుంది, ఊరు నుంచి వెళ్ళేసి సరిపోతుంది, లేదా ధనం అంతా తీసుకుని సరిపోతుంది, లేదా అగౌరవం అనమాట. ఇందులో ఏది చేసినా కూడా అతనికి మనంతో సమానం. ఇవి తప్ప శిరచ్ఛేదనమునకు శారీరక దండములు బ్రాహ్మణులకు లేవు. శారీరక దండనములు బ్రాహ్మణులు లేవు. పుత్రశోకాతురా సర్వే పాండవా సహ కృష్ణయా స్వానామృతానాం యత్కృత్యం చక్రు నిర్హరణాధికం. వెంబడ పుత్రశోకాతురులై పాండవులు ద్రౌపదీదేవితో కూడా బంధువులకు దహన సంస్కారాదులైన ఊర్ధ్వ దైహిక క్రియలను ఆచరించిరి. పంపించేసారి అయిపోయింది, మిగతా కార్యక్రమం చేయించాలి కదా మరి. కాబట్టి ఆ పుత్రులందరూ బంధువులు ఎవరో సంహరింపబడ్డారో వాళ్ళందరికీ కూడా ఊర్ధ్వ దైహిక క్రియలు, పరలోకములకు పోవడానికి ఎటువంటి పనులు చేయాలో మన యొక్క సంస్కారానుసారం అవన్నీ కూడా చేయించారనమాట. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమ స్కందే ద్రౌణి దండో నామ సప్తమోధ్యాయ. ద్రోణాచార్యుడు కుమారుడు కాబట్టి ద్రౌణి. ఇప్పుడు 8వ అధ్యాయం. శ్రీ సూతోవాచ హతతి సంపరీతానాం స్వానాముదకమిచ్చతాం దాతుం సకృష్ణా గంగాయాం పురస్కృత్య యయుః శ్రియః. సూతుడు అంటున్నాడు, ఓ సౌనకాదీర్షులారా, అనంతరము పాండవులు పరలోక గతులకు బంధువులకు
జలతర్పణాదులను ఉనర్పదలచి ద్రౌపదీదేవితో కూడా స్త్రీలను ముందు ఉంచుకొని గంగా తీరమునకు వెడలిరి. ఆడవాళ్ళని ముందు పెట్టుకుని వీళ్ళు ముందు వెళ్ళారు. వాళ్ళు మరి రక్షణ అవుతాయి కాబట్టి, రక్షణ వెనకాల వస్తుంది ఎవడ తెలియదు కాబట్టి ముందు వాళ్ళని పెట్టుకుని వెళ్ళారట. ఎక్కడికి? గంగా నది తీరానికి. నినియోదకం సర్వే విలప్య చ భృశం పునః ఆప్లుతా హరిపాదాబ్జరజ పూత సరిజ్జలే. వారందరూ స్నానములు చేసిన పిమ్మట తర్పణాదులను ఇచ్చి మిగుల విలపించి మరల హరిపాద పద్మ ధూళిచే పవిత్రముకు గంగా జలమున స్నానమాచరించిరి. ముందు స్నానం చేశారు. బంధుబాంధవులు ఎవరైతే నిహతులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్పణములు ఇచ్చారు. తర్వాత మళ్ళీ కాసేపు దుఃఖం విలపించిన తర్వాత గంగాజలములు స్నానం చేశారు. తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజం గాంధారీం పుత్రశోకార్తాం కృతాం కృష్ణాం చ మాధవః స్వాంతయామాస మునిభిర్ హతబంధూన్ సుచార్పితాన్ భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియాన్. ఆ గంగా తీరమున హేమాదులైన సోదరులతో కూర్చుండి ఉన్న ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, పుత్రశోక కాతరయగు గాంధారి, పాండవ జననియగు కుంతి, పాండవ పత్నియగు ద్రౌపది వీరందరూ బంధునాశముచే దుఃఖించుతూ కూర్చుని ఉండిరి. అందులో ధర్మరాజు గారు ఉన్నారు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, గాంధారి ఉంది, ఇంకా కుంతిదేవి, ద్రౌపదీదేవి, వీళ్ళందరూ కూడా కూర్చుని విలపిస్తున్నారు, దుఃఖిస్తున్నారు వాళ్ళందరూ. శ్రీకృష్ణ భగవానుడు మునులతో కూడిన వాడే వారిని ఓదార్చి ప్రపంచములోని ప్రాణులన్నీయు కాలమునకు లోబడి ఉన్నవి, కాలచక్రము దురతిక్రమణీయమైనది అని ఉపదేశించాను. ఆయన అక్కడే కాకుండా, ఎందుకంటే కృష్ణుడు అంటే వాళ్ళందరికీ కూడా మన బంధువుడు కదా, కుంతిదేవిగమో జ్ఞానలుడు, ధృతరాష్ట్రుడు గాంధారి చూడలేరు. కృష్ణుడు అంటే ఏదో మన వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పితే అటువంటి స్థితిలో వాళ్ళు చెప్పినట్లయితే ఆ బోధన వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి మునుగులు మహాముని తీసుకొచ్చారు కూడా, కృష్ణుడు తీసుకొచ్చి వాళ్ళకి ఉపదేశించారనమాట. మీరు బాధపడేం లాభం లేదు, గతం కథ. అందరిలో కాల ప్రభావంలో అందరూ కూడా తల వంచి పోవలసినవే, దుఃఖించే ప్రయోజనం లేదు. కాలకం దురతిక్రమణీయమైనటువంటిది, కాలచక్రాన్ని ఎవరూ కూడా దాటలేదు. కాలోస్మి లోకక్షయ ప్రవృత్తు, భగవత్స్వరూపే కాలం కాబట్టి ఎవరు కూడా ప్రతికారం ఎవరు చేయలేరని చెప్పి రకరకాలుగా బోధించాడు. ఎవరికి ఎవరు లేరు, అందరికి ధృతరాష్ట్రుడు అందరికి అన్నమాట. సాధయిత్వా జాత శత్రో స్వరాజ్యం కితవైర్హృతం ఘాతయిత్వా సతో రాజ్ఞః కచస్పర్శక్షతాయుషః యాజయిత్వా స్వమేధైస్థం త్రిభిరుత్తమకల్పకైః తద్యస పావనం దిక్షు శతమన్యోరివాతనోత్. ఎంత పెద్ద పని కృష్ణుడికి, వయసుడు చిన్నవాడైనా కూడా చూడండి. ఇట్లు శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనాది ధూర్తులచే అపహృతమగు రాజ్యమును మరలా అజాత శత్రువుకు యుధిష్ఠులకు సాధించి పెట్టెను. రాజ్యము కనుక అరాచకుల చేతిలో ఉన్నట్లయితే అందరికీ ఇబ్బందే, గురువు కూడా ఏడుస్తూ కూర్చుంటుంది. అందుకని దుర్యోధనాదులు ధూర్తులు అన్నమాట, వాళ్ళ ద్వారా రాజ్యము అపహరింపబడినది. అందుకని ఈయనేమో ధర్మరాజు గారు అజాతశత్రువు, శత్రులు ఎవరు లేరు ఆయనకి. మనం తింటే వాడు తింటే తిన్నదే మనవాడే కదా అనుకుంటాడు ఆయన. మనం వైరాగి అనమాట. ఆయన వల్ల కాదు కాబట్టి భగవంతుడు ఇటువంటి యుద్ధం ద్వారా అన్నను సంహరించి సద్వ్యక్తుల యొక్క హస్తములలో ఆ రాజని కట్టబెట్టాడు, ఇచ్చాడు, సాధించి పెట్టాడు. ద్రౌపదీదేవి కేశములను లాగుట చేత క్షీణించిన ఆయువు గల దుష్టరాజును వధించాను. ద్రౌపదీదేవి ఒక కేశములను పట్టుకుని లాయగడు కాబట్టి ఆ అపకర్మలు వాళ్ళ యొక్క ఆయుష్ ఎప్పుడే పోయింది. వాళ్ళని ఎవరంగా వధించాడు భగవంతుడు. యుధిష్ఠిరునిచే ఉత్కృష్ట విధానములతో, మహారాజు కాబట్టి ఆయన గొప్ప గొప్ప విధానముల ద్వారా 3 అశ్వమేధ యాగములు చేయించాట.
పవిత్రమగు ఆయన కీర్తిని ఇంద్రుని కీర్తి వలె నలువైపులా వ్యాపింపజేశాడు. రాజుగారు అందరూ తెలియదు కదా, కొత్తగా రాజుగారు ఎవరు వచ్చారని అంటే తెలియదు కాబట్టి ఈ విధంగా అశ్వమేధ కట్టినట్లే లోకం అంతా తెలుస్తూ ఉంటుంది. అందుకని ఆ విధముగా అందరి యొక్క నోడల్లో ధర్మరాజు గారి యొక్క యశస్సు కీర్తి వ్యాపించాలి కాబట్టి ఆ కీర్తి కోసం అని చెప్పి భగవంతుడి దగ్గరలో ఉండి ఆ 3 అశ్వమేధాలను చేయించి ధర్మరాజు గారి యొక్క కీర్తిని నలుసార్లు వ్యాపింపజేశాడు. ఆమంత్య పాండుపుత్రాంశ సనయోద్ధవ సంయుత ద్వైపాయనాదిభిర్విప్రైః పూజితైః ప్రతిపూజితః గంతుం కృతమతిర్బ్రహ్మన్ ద్వారకాం రథమాస్థితః ఉపలేభేభిధావంతీం ఉత్తరాం భయవిహ్వలాం. సౌనక ఎవరంటున్నారు? సూత గోస్వామి. అక్కడ వాళ్ళిద్దరూ ఉంటారు, శుకుడు పరీక్షిత మహారాజు, సూత గోస్వామి, సౌనకాదర్శులు. అనంతరము ద్వారకకు వెడలదలిచిన శ్రీకృష్ణుడు పాండుపుత్రులకు చెప్పి వేదవ్యాసుడు మున్నకు ములను పూజించెను. అంతా అయిపోయింది. చక్కగా ఆయన కీర్తి అందరూ కూడా మీ అందరికీ ఈయనకు అనుగచ్చలా ఉండాలి. ధర్మరాజు గారు ఆయన ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధం చేశాడు అని చెప్పి వాళ్ళ యొక్క కీర్తి 4 పక్కల వ్యాపింపజేసిన తర్వాత ఇంకా ఈయనకి ఎటువంటి ఇబ్బంది శక్తులు ఎవరు లేరు కాబట్టి సుఖంగా రాజ్యం పాలిస్తూ ఉండండి. చాలా కాలం వచ్చాక మా వాళ్ళు ఏమైనా లేదు, ఇంతవరకు ఫోన్ లేదు, టెలిగ్రామ్ లేదు, ఉత్తరం లేదు, వార్తాలు రాలేదు కాబట్టి మేము వెళ్ళాలి చూడాలి. ఆయన తక్కువ సంవత్సరం పెద్ద సంవత్సరం కదా, 10,108 మంది 16,000 మంది అన్ని ఇల్లు ఉన్నారు, పెద్ద రాజ్యం అన్నమాట. వాళ్ళందరూ కృష్ణగత ప్రాణులు కాబట్టి వెళ్ళాలని చెప్పి పాండవులకి తప్ప నచ్చ చెప్పి ఇంకా వేదవ్యాసుడికి తవనలైన అటువంటి మహాత్ములను పిలిపించి వాళ్ళని పూజించాట. వారు కూడా మరల భగవానుని గొప్పగా సన్మానించింది. ఒక పక్కన ఆయన అందరికీ కూడా కావలసిన వాడు, చక్కగా మధ్యవర్తిగా మొత్తం మీద ఉండి రాజ్యం సాధించాడు. ఇంకా అంతకన్నా గొప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండాల సాక్షాత్ భగవంతుడు కాబట్టి వాళ్ళు కూడా భగవంతుడిని సన్మానం చేసి పూజించారట. ఇమ్మట సాత్వికితోనూ ఉద్ధవునితోనూ కలిసి వెడలుటకు రథమును దురోహించను. వెళ్ళొద్దాని చెప్పి అందరూ కూడా చెప్పేసిన తర్వాత ఆయన రథాన్ని ఎక్కబోతున్నాడు. సాత్వికి ఎవరు? తర్వాత ఉద్ధవుడు. ముగ్గురు రథెక్కుతాం అనుకుంటున్నారు. ఈ లోపల ఇంతలో భయముచే కలత చెందినది ఎదురుగా పరిగెత్తుకుని వచ్చుతున్న అభిమన్యుని పత్యకు ఉత్తరం ఆయన చూశాను. ఎదురుగా వస్తుందట లఘుదీపం ఉంటుంది. ఎవరు? ఉత్తర. ఎవరు? ఆవిడ అభిమన్యుడి యొక్క భార్య. అభిమన్యుడు అర్జునుడి సుభద్ర యొక్క ఎవరు? చెప్పేది మనం ఈయన గురించి, అభిమన్యుడి గురించి. అభిమన్యుడి యొక్క భార్య ఉత్తరాదేవి ఏడుస్తూ వస్తుంది పరిగెత్తుకుంటూ, పాహిమాం కృష్ణ మహాబాహు అంటుంది. అంతా మళ్ళీ ఈ గోపురం చేస్తుంది. ఏమన్నా మళ్ళీ భర్త జ్ఞాపకం వచ్చాడా ఏమిటో అనుకుంటున్నాడు. ఉత్తరోవాచ పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతి నాణ్యం తదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. అయ్యా మహాబాహు కృష్ణ పాహిమాం పాహిమాడు. ఎందుకంటే నువ్వు తప్ప నాకు ఇంకెవరు రక్షించలేదు. ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు కనబట్టలేదు సంరక్షించేవాళ్ళు. ఉత్తరంటోదట దేవాది దేవా జగదీశ్వర మహాయోగి నన్ను రక్షింపుము. ఈ లోకమున అందరూ ఒకరినొకరు చంపుకొని సిద్ధమవుతున్నారు అయ్యా, చూస్తున్నా నేను. ఈ లోకంలో అందరూ పరస్పరం ఒకరి కోసం ఒకరు చంపుకుంటారు, ఒకరిని ఒకరు నరుక్కుంటున్నారయ్యా, వ్యవహారం అవుతుంది, సిద్ధమవుతున్నారు. అందువలన నీవు తప్ప ఈ లోకమున నాకు అభయమునిచ్చువాడు మరి ఎవరు లేరు. వాళ్ళు ఒకరిని చంపుకుంటున్నారు, కాపాడు ఒక్కడవే, నువ్వు తప్ప నాకు ఇంకెవరు కనబట్టలేదు నాకు అభయం ఇచ్చేటువంటి వాళ్ళు అంటున్నారు. ఆనందనమాట అభిద్రవతి మామీశ సరస్తప్తాయసో విభో కామం దహతు మాం నాథ మామే గర్భో నిపాచ్యతాన్. చిన్న పిల్లలు పాపం 18 ఏళ్ళు అంతా ఉంటాయంటే ఎక్కువ వయసు పాపం. ఊకుడు కదా అభిమన్యుడు. పరమేశ్వర తప్తమైన ఈ లోహపు బాణము నా వైపు పరిగెత్తుకుని వచ్చుతున్నది. తప్తం ఆ బాణం ఉందిగా పెగ మండిపోతుంది అన్నమాట.
మహాజ్వాలతో మంటతో వస్తుంది, కూడా వెనకాల నన్ను అరుగు వస్తుంది, అది చూడు పరిగెత్తు వస్తుంది. అది నాథ నన్నిది దహింపచేయవచ్చును, కాని నా గర్భము నాశనము చెందుకుండుగాక. నేను పోయినా పర్వాలేదయ్యా, కానీ ఈ భక్తులైనటువంటి ఆ పాండవ వంశ బీజము నా గర్భములు ఉంది కాబట్టి ఆ గర్భములో ఉన్నటువంటి జీవి ఎటువంటి అపకారము కలగకూడదు, అవి నువ్వే రక్షించాలి. శ్రీ సూత ఉవాచ ఉపధార్య వచస్తస్యా భగవాన్ భక్తవత్సలః అపాండవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత. సూతుడు అంటున్నాడు, భక్తవత్సలుడు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర పలుకులను విని పరాజితుడు క్రుద్ధుడునగు అశ్వత్థామగి ప్రపంచమును పాండవ శూన్యమైనదిగా దానినిగా చేయ ప్రవృత్తుడై బ్రహ్మాస్త్రం విడచెనను విషయమును గుర్తించెను. ఒకసారి మహానుభావుడు వదిలాడు, దాంతో భగవంతుడు చూశాడు కాబట్టి ఎదురకుండా అర్జునుడు పెట్టుకుని ఆ అస్త్రాన్ని ఉపసంహరించాడు. ఇప్పుడు అవమానం పొందిన వాడై మణిని పోగొట్టుకుని గుడారము నుంచి బయటికి వెంటబడినటువంటి ఆ అశ్వత్థామ వెళుతూ వెళుతూ ఈ పృథివీ పాండవ శూన్యులు కావాలని చెప్పి సంకల్పించి తన యొక్క అస్త్రం వదిలిపెట్టాడు. ఆ వస్త్రం ఇప్పుడు జరుగుకొస్తుంది. భగవంతుడు గ్రహించాడు కృష్ణుడు, కాబట్టి మామూలు అస్త్రం కాదనుకున్నాడు. ఆ విషయం గుర్తించాడు, బ్రహ్మాస్త్రం యొక్క పని ఇదని చెప్పి ఆయన గుర్తించాడు. తర్హేవాధముని శ్రేష్ఠ పాండవాః పంచసాయకాన్ ఆత్మనో అభిముఖాన్ దీప్తానాలక్ష్యాస్త్రాణ్యుపాదతు. ముని శ్రేష్ఠ ఎవరు? సౌనక. ఆ సమయమున మండుచుతమైపోతున్న 5 బాణములను చూచి పాండవులు తమ తమ అస్త్రమును చేపట్టి 5 వస్తున్నాయిట. పాండవులకి 5 కనపడిన వాళ్ళు 5 వైపు 5 బాణాలు వస్తున్నాయిట. అట్లా చూసి పంచపాండవులు 5 కూడా తమ యొక్క విల్లంబులు గడికి సిద్ధంగా ఉన్నారు, అస్త్రం చేపట్టారట. వ్యసనం వీక్షతేషామనన్య విషయాత్మనాం సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం యథా ద్విభు. తన్ను శరణదొచ్చిన పాండవులకు దుస్తరమగు ఆపద సంభవించుట సూచి శ్రీకృష్ణ భగవాను తన అస్త్రములు సుదర్శన చక్రము వచ్చే వారిని రక్షించింది. చూస్తున్నట్ట, లేక పక్కబెట్టి పెడుతున్నాను, ఇంకా వెళ్లకుండానే మళ్ళీ వచ్చింది ఏమిటి అనుకొని తన అధీనంలో ఉన్నటువంటి తన బుద్ధి లేనటువంటి ఆ పాండవ రక్షణ కోసం చెప్పి వెంటనే ఎక్కడ అమలంతే వచ్చేసింది. శంకరం ఎక్కడ? వెంటనే చక్రం వదిలిపెట్టాడు, చక్రం రక్షించాడు. అంతస్థ సర్వభూతానాం ఆత్మాయోగేశ్వరో హరి సమాయయా వృణోద్గర్భం వైరాగ్య కురుతంతవే. సర్వప్రాణులలో అంతర్యామిగానున్నవాడు పరమాత్మయు షడైశ్వర్యపూర్ణుడు అగు శ్రీహరి కురువంశజాతులకు పాండవుల వంశమును రక్షించు నిమిత్తమై విరాటరాజు పుత్రిక ఉత్తర యొక్క ఉదరములో ప్రవేశించి తన యోగమాయ ద్వారా గర్భమును కప్పివేసెను. భాగ్యముగా ఆయన తన చక్రము ద్వారా అందరి మీద వచ్చిన అస్త్రాన్ని సంహరించేశాడు. సర్వప్రాణ హృదయం ఉన్నారు కాబట్టి ఉత్తరకి జరిగేటువంటి అపకారము లేదా ఆ ఆపదని ఎరిగిన వాడై వెంటనే ఆ యొక్క పుత్ర గర్భాన్ని తన యొక్క మాయ ద్వారా కప్పివేశాడు, యోగమాయ ద్వారా కప్పివేశాడు. సకల ప్రాణి హృదంతరాళముల హాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండచ్యుతుడు అవిరాట తనయా గర్భంబుదా చక్రహస్తుకుడై వైష్ణవ మాయ గప్పి కురు సంతానాధ్యై యడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచి ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలగా ఆయన రక్షించాడు స్థలం నుంచి. యద్యప్యస్త్రం బ్రహ్మశిరస్వమోఘం చా ప్రతిక్రియం వైష్ణవం తేజ ఆసాద్య సమసామ్య భృగూద్వః. సౌనక, అమోఘము అనివార్యము అయినప్పటికీ బ్రహ్మాస్త్రము వైష్ణవ తేజస్సును పొంది శాంతించెను. బ్రహ్మాస్త్రం అమోఘమైనటువంటిదే, కానీ ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ యొక్క సుదర్శన చక్రం ముందు అది
చల్లారిపోతుంది అనమాట. కానీ ఇంకా శక్తే ఉండదు ఇంకా. కాబట్టి బ్రహ్మాస్త్రం కన్నా సుదర్శన యొక్క అస్త్రం యొక్క గొప్పతనం ఎక్కువ అనమాట. ఎందుకంటే రెండు కూడా భగవంతుడే కదా. కాబట్టి బ్రహ్మాస్త్రం యొక్క ఆ తేజస్సు విష్ణువు యొక్క ఆ చక్ర సుదర్శన చక్రం ముందు అది శాంతిపోయిందనమాట. మామం స్థాహేతదాశ్చర్యం సర్వాశ్చర్యమయేచ్యుతే యయిదం మాయయా దేవ్యా సృజత్యవతి హంస్యజః. జన్మాదిరహితుడు ఎవరు? భగవంతుడు. జన్మాదిరహిత. జన్మ ఆది అంటే జన్మ తర్వాత ఇంకేముంటాయి? స్థితి, మృత్యువు. జన్మ లేని వాడికి ఇంకా స్థితి ఎక్కడుంది, మృత్యు ఎక్కడుంది? రెండు ఉండవు అన్నమాట. కాబట్టి జన్మాదిరహితుడు పరమపురుషుడు విష్ణువు తన బహిరంగ మాయాశక్తి ద్వారా ఈ విశ్వమును సృష్టించి పాలించి సంవరిస్తున్నాడు. తన యొక్క భగవద్గీత శక్తులు ఉన్నాయి. భగవంతుడు రెండు శక్తులు. ఒకటి అంతరంగ శక్తి, రెండవది బహిరంగ శక్తి. బహిరంగ శక్తి ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించడము, పరిపాలించడము, పోషించడము, సమం చేస్తాము. విశ్వం విష్ణు రహస్యాలు భూత భవ్య భగవత్ ప్రభు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ద్వారా చేసే పనులు. అంతరంగ శక్తి ద్వారా తన భక్తులని ఆదుకోవడము, లీలలు చేయడము, వైకుంఠాది లోకాలని నిరంతరం కూడా కాపాడుతూ ఉండడం అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి అంతరంగ శక్తి ద్వారా వచ్చేటువంటి పనులు అవి. తను లీల చేయడము, తన భక్తులతోటి ఆడుకోవడము, వైకుంఠాది లోకములలో నిర్మించడమన్నీ కూడా భగవంతుని అంతరంగ శక్తి ద్వారా జరుగుతూ ఉంటాయి. మనకి బహిరంగ శక్తి. అందుకని బహిర్ముఖంగా మనం పేడేస్తున్నాం. కృష్ణనామాన్ని మనం ఉచ్చరించలేము. కాబట్టి భగవంతుడు జన్మాదిరహిడు పరమపురుషుడు విష్ణువు మన యొక్క బహిరంగ శక్తి ద్వారా ఈ విశ్వం సృష్టించాడు, పాలిస్తూ సంహరిస్తున్నాడు. సర్వాశ్చర్యమయుడగు అచ్యుతుని పక్షమున ఈ బ్రహ్మాస్త్రము శాంతి పొందుతున్నది విస్మయకరమైన పని తలంపరాదు. ఆ బ్రహ్మాస్త్రం లోకమునటువంటి అంతరాయము లేదా హద్దులు లేనటువంటి గొప్ప మహా అస్త్రం. అది కూడా భగవంతుడి యొక్క శక్తి ముందు నిద్రపోతుంది అన్నమాట. కాబట్టి భగవంతుడి ఇదే పెద్ద లెక్క కాదు. బ్రహ్మతేజో వినిర్ముక్తైరాత్మజై సహ కృష్ణయా ప్రయాణాభిముఖం కృష్ణం ఇదమాహ పృథా సతీ. గండం గడిచి ఆపదలన్నీ గట్టెక్కాయి. భగవంతుడి యొక్క అస్త్రము ద్వారా ఆ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేశాడు. ఉత్తర రక్షింపబడింది, గర్భము కూడా రక్షింపబడింది. మళ్ళీ ప్రయాణం బయలుదేరాడు. అయిపోయి వెళ్ళొస్తాను, క్రమంగా ఉన్నారుగా, మళ్ళీ వస్తాడు, బయలుదేరుతున్నాడు. పిమ్మడ శ్రీకుడు ద్వారకకు వెళ్ళటకు సిద్ధము కాగా బ్రహ్మాస్త్ర జాల నుండి ముక్తులైన తన పుత్రులతోనూ ద్రౌపదితోనూ కూడి సాత్వికు కుంతిదేవి ఆయనను ఇటు స్థింపసాగాను. వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా తన యొక్క శైలి సామంతం చూసిన ఎవరు? కుంతిదేవి. ఎవరున్నారు? పాండవులు, కోడలు తీసుకున్నట్ట. తీసుకున్నావిడ వచ్చిందట. ఒక్కసారి ఆ సాధ్వి కుంతిదేవి ఇటు దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటోంది. కుంత్యువాచ నమస్యే పురుషం త్వాద్యమేశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. అంతర్బహిరవస్థ దూరం లోపల భగవాన్ కుంతిదేవి అంటుంది కదా, కృష్ణ నీవు ఆది దేవుడవు, ఆది దేవుడవు, ప్రకృతి కంటే పరమైన వాడు, ప్రకృతి కంటే శ్రేష్ఠుడు నువ్వు, సంబంధించిన వాడు అంటే మాయాతీతుడు, మాయకు నియంతవు, మాయని నియమించేవాడు, శాసించేవాడు. అందువలన నీవు ప్రాణుల లోపల బయట సంపూర్ణముగా రూపముగా ఉన్నావు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు సర్వజీవుల అంతరం అంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఉన్నావు. అయినను నీవు ఇంద్రియములకు గోచరీభూతుడు కావు. మరి ఉంటే కనబట్టే గాలిలో ఉంది. విజయవాడ ఆకాశవాణిలో మంచి చక్కటి వార్తలు వస్తున్నాయి. గాలిలోనే వినంటే మనం వినగలుగుతామా? వినగలిగేటువంటి శక్తి మనకి లేదు. ట్రాన్సిస్టర్ ఉంటే ఉంటుందన్నమాట. అటువంటి మనకు లేదు ఇప్పుడు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా సర్వత్రా వ్యాపించిన భగవంతుని మనం
అందువలనేమో అనుభూతి చెందలేము. అగోచరుడు, అటువంటి నమస్కరిస్తున్నాను. మాయాజవనికాచ్ఛన్నం అక్షజం అవ్యయం నలక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా. భక్తి యోగమును ఎరుంగని నేను మాయ అను తెరచే కప్పబడిన వాడవు, ఇంద్రియ జ్ఞానాతీతుడవు, అపరిచ్ఛిన్నుడవు, అచ్యుతుడవు నీకు నమస్కరించుతున్నాను. అయ్యా నాకేమి తెలియదు, భక్తియోగం అదోక్షదే, భక్తియోగం నాకు లేదు. కానీ నువ్వు మటుకు యోగమాయా సమావృత, యోగమాయలో నువ్వు కప్పబడి ఉన్నావు, ఎవరికి తెలియనివ్వవు. అటువంటి నిన్ను ఇక ఇంద్రియ జ్ఞానంలో అతీతుడివి, అపరిచ్ఛన్నుడివి. పరిచ్ఛుడు అంటే అక్కడక్కడ ఉండేవాడు, అపరిచ్ఛుడు అంటే సర్వత్ర వ్యాపించి ఉన్నవాడు, ఎటువంటి ఎల్లలు లేనివాడు. తనకంటూ ఏమి కూడా మనం తీసుకుని ఉంటాయి, ఇక్కడ మనకి ఎక్కడ ఉండలేము. కానీ భగవంతుడు ఒకవాడు ఉండి కూడా అంత వ్యాపించి ఉంటాడు. అటువంటి అపరిచ్ఛిన్నుడవు, అచ్యుతుడవు, ఎప్పుడు చ్యుతుంటూ ఉండదు. నేను నమస్కరిస్తున్నాను. యవనికా మధ్యస్థుడు నాటకాధినేతయగు పురుషుని వలె నీవు దేహాభిమానియగు పురుషునకు కనపడవు. నాటకములు వేస్తూ ఉంటారు కదా, చక్కగా రంగస్థలం మీద వేస్తూ ఉంటారు. ఆ పాత్రలో ఉన్న ఎవడో తెలియదు, గదువు గతాన్ని వస్తాడు, అని వేసిన మనకేం తెలుస్తుంది, తెలియదు. ఆ విధంగా నువ్వు కూడా ఇక్కడ ఈ ప్రపంచం అనే రంగస్థలం నువ్వు నాట్యం చేస్తున్నావు, నటిస్తున్నావు. అలాగా నువ్వు సాక్షాత్ భగవంతుడు అయ్యిండు కూడా సామాన్య మానవ వలె ఇంద్రియములకు గోచరీభూతులు అవుతూ ఈ మానవ శరీరాన్ని ధరించి మాతో పాటు ఉంటున్నావు. కానీ నువ్వు అటువంటి వాడివా? మాకు జ్ఞానం లేదు కాబట్టి నిన్ను మా బంధువుగా అనుకుంటున్నాం, కానీ భగవంతుని గుర్తించలేకపోతున్నాము. అటువంటి నిన్ను దేహాభిమానమైనటువంటి కనుగొనగలుగుతాం, గుర్తించలేము. తదా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమః స్త్రియః. మననశీలురు, రాగాదిహీనులు, ఆత్మానాత్మ వివేకులు అయినటువంటి మహామహాపురుషులు భక్తియోగమును విధించుటకై కలియుగేయుడికి నువ్వు అవతరించి ఉన్నావు. భగవంతుడు ఎవరికి కనపడతాట? భక్తియోగమును వికసియా హృన్నయన్, భక్తియోగమదోక్ష చేయి. ఎవరికైతే ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణ స్వభావం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఆ గోవిందుడు ఆదిపురుషుడు ఆయన ఎవరికైతే భక్తి ప్రేమ అనేటువంటి కాటుకు చేత నేత్రములు దిద్దబడ్డాయో అటువంటి వాడు మాత్రమే భగవంతుడు చూడగలుగుతారు. ప్రేమ చేత చూడాలి, కనబడతాడు, కనబడి. అటువంటిది నేను స్త్రీని ఎలా చూడగలుగుతా? నిన్ను కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ. తర్వాత ఏమిటి? నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. ఇది అందరికీ బాగా తేలికలు అనమాట. లీలలు ఏమున్నాయి? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ. కృష్ణ వాసుదేవుడు దేవకి కుమారుడివి, వసువుడు కుమారుడివి. నందగోప కుమారాయ, అది ఉండు మన నందగోపుడు కుమారుడు అయ్యావు నువ్వు. అటు నీకు నమస్కారం. గోవిందాయ నమో నమః. కృష్ణుడవు, వాసుదేవుడవు, దేవకీదేవి కుమారుడవు, నందగోపుని పుత్రుడవు నగు నీకు మాటివాడిని నమస్కరిస్తున్నాను. నమ పంకజనాభాయ, నమ పంకజమాలినే, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే. అంతా కూడా పద్మములతో పోల్చారు, పంకజములతోటి. పద్మము నాభి ఎందు గలవాడవు. రెండు రకలు. పద్మనాభుడు ఆయన నాభి నుంచి పద్మం వచ్చింది, పద్మములు పక్కదారుకుంటారు. లేదా ఆయన నాభియే ఒక పద్మముగా ఉంటుంది, చక్కగా ఉంటుంది అన్నమాట. పద్మముల మాల కంఠమునందు గలవాడు. పద్మమాల ఆయన మెడలో ఉంటుంది అన్నమాట. పద్మముల వలె ప్రసన్నములైన నేత్రములు గలవాడవు, పద్మ చిహ్నితములైన నీ పాదములు గలవాడు. నేను నమస్కరిస్తున్నాను. ఎన్నున్నాయి పద్మాలు?
నాభి మాల పద్మాలు ధరించిన వాడు, పద్మనేత్రుడు, చేతుడు కరచరణంలో పద్మంలో ఉన్నవాడు. అటు నేను నమస్కరిస్తున్నాను. యథా హృషీకేశ కలేన దేవకీ కంసేన వృద్ధాతిచరం సుచార్పిత విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుర్విపద్గణాత్. ఇంద్రియములకు అధిపతి ఓ కృష్ణ. హృషికేశుడా అంటే హృషికములు అంటే ఇంద్రియం అనమాట. అక్కడ ఇంద్రియములకు అధిపతి నువ్వు శ్రీకృష్ణ. దుష్టులకు కంసుడు బహుకాలము కారాగారమున బంధించి ఈ తల్లి యగు దేవకీదేవిని బాధించినాడు. కంసుడు దుష్టుడు, 8వ సంతానము మన కృష్ణుడు కాబట్టి అంతకు ముందు నుంచి ఎన్ని ఏళ్లుగా ఆ దేవకీదేవిని వసుదేవుని కంసుడు కారాగారంలో బంధించి శిక్షించాడు, బాధించాడు. చివరకు నీ వలన ఆమె కారాగారము నుండి విముక్తురాలైనది. కొన్ని సంవత్సరం పిలవడట్లయితే 8 సంవత్సరములు ప్లస్ భగవంతుడు 10 సంవత్సరముల 6 నెలలకి మొదలు వచ్చాడు. కాబట్టి మొత్తం 11-19 ఏళ్ళు బాబు పాపం కఠిన కారాగార అనుభవించారు వీళ్ళు. చివరకు నీ వలన కృష్ణ, నీ వలనే ఆమె కారాగారం విముక్తురాలైనది. అట్లే పుత్రులకు పాండవులతో కూడా నేను నిన్ను రక్షకునిగా భావించి ఆపద నుండి విముక్తురాలనైతిని. విషాన్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయ వనవాస కృచ్ఛ్రత మృధేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరే అభిరక్షిత. ఒక్కసారిగా ఆ కృష్ణుడు ఎప్పుడెప్పుడు తన సంతానాన్ని రక్షించాడో ఆ సమయంలో ఒక దృష్టి చేసుకుని నాకు మొత్తం నమస్కారం చేస్తోంది. శ్రీహరి, నీవు తల్లిదండ్రులు రక్షించబానే ఉంది, మమ్మల్ని రక్షించావు ఎలాగట? మమ్ము విషము కలుపబడిన ఆహారము నుండి, భయంకరమగు లక్షాగృహాగ్ని నుండి, హిడింబాదులైన రాక్షసుల దృష్టిపదము నుండి, జూత గృహము నుండి, వనవాస క్లేశము నుండి, ప్రతి యుద్ధములోనూ భీష్మ, ద్రోణ, కర్ణాది మహారథుల అస్త్రముల నుండి, ప్రస్తుతము అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నుండి సంపూర్ణముగా కాపాడితివి. చిన్నప్పటి నుంచే కౌరవులు శత్రువులై ఉండి ఆహారంలో విషం కలిపి సంహరించడం కోసం ప్రయత్నించారు. అప్పుడు రక్షించావా? రెండవది ఆ లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. అప్పుడు కూడా నువ్వే కదా మాకు రక్షకుడివి, రక్షించావు. వనంలో మా సంస్కృతుడు హిడింబాది నవంత రాష్ట్రంలో బకాసురుడు వీడు ఎంతోమంది అందరినీ కూడా నువ్వే రక్షించావు. ఈ కృపలేకలాడితే వీడు బతికి బట్టగా కలిగేవారా? ఇంకా సూదగృహము నుంచి, వనవాస కష్టముల నుంచి, తర్వాతేమో దుర్వాసుడు వచ్చాడు, ఆతిథ్యమన్నాడు. తీరా చూస్తే ఇంట్లో లేదు, ఇవ్వకపోతే 60,000 మంది శిష్యులతో వచ్చాడు. అప్పుడు నువ్వే కదా వచ్చి రక్షించావు. ఇంకా యుద్ధంలో, ప్రతి యుద్ధంలో ఒక్క యుద్ధమే కాదు, ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ ప్రతి యుద్ధంలో కూడా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మహారథులు వాళ్ళందరినీ కూడా నువ్వు అందరి నుంచి మనం రక్షించావు. కాబట్టి నువ్వు ఇప్పుడు కొత్తగా ఇప్పుడే అశ్వత్థామ ప్రయోజన బ్రహ్మాసును రక్షించావు. కాబట్టి నువ్వే మమ్మల్ని నలుగురు రక్షిస్తున్నావు. అటువంటి నీకు నమస్కారం అని చెప్పి కుంతీదేవి భగవంతుడిని ద్వారక వెళుతుంటే ఒక్కసారిగా ఆపి అందరితో వచ్చి ఆయన యొక్క పనులకు కృతజ్ఞత నమస్కారం చేస్తూ ఇంకా ఏం చెబుతుందో అది అవదనుకుంటే తర్వాత విన్నాం. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.